తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే, తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడినారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా? తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం. ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన. హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి.
అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేనేమంటున్నా తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని. నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమం చేస్తున్నారు. అసలు నేను ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఆయన అంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నాకు వ్యతిరేకులు ఎవరు ఆయనను ప్రేరేపిస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే. మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నారే. మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే. ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని. ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది. ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా. కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి? ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు, పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దునుంచి. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ డీజీపీ to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallanna Garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion? I don't know. That has to be inquired into. That is a serious crime if he does. There are many similar cases across India where public representatives have been disbarred from being public representatives. So I request them to please conduct an inquiry into them. And for all the people of this nation, it is an unfortunate incident that has happened in Telangana. One of the MLCs of Telangana has passed a very derogatory remark on me and as a woman. I believe it is a breach of my modesty. So I am complaining to the Honorable Chairman of the Legislative Council on this particular MLC, and I am asking the Chairman to refer him to the Ethics Committee. And I am also demanding Mr. Revanth Reddy, the Chief Minister of Telangana, who has arrested innocent journalists, 2 young women journalists, because someone passed a comments on Honorable Chief Minister's wife and daughter. I am also daughter of Telangana. I am requesting the Honorable Chief Minister of Telangana, you please respond to the comments made on the daughter of Telangana. Your family cannot have one rule and rest of Telangana daughters cannot have another rule. So I request the Honorable Chief Minister to kindly respond on this issue and immediately arrest this particular MLC. అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు. నేనేం అనకముందు ఆయన వచ్చి నన్నని
మళ్ళీ ఉల్టా చోరు కోత్వాల్ అన్నట్టు అసలు నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని, అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో. ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అనవసరంగా నేను ఇవాళ వచ్చింది కూడా అది ఏదో పర్సనల్గా నన్ను అన్నాడని కాదు. ఆయన ఒక ఎమ్మెల్సీ, నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా. నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను. పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని. ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి? ఇంట్లో రానిస్తారా? అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకే సిగ్గవుతుంది. ఈయన పక్కన ఎమ్మెల్సీ, రేపు ఈయనతో కౌన్సిల్లో చైర్ ఎట్లా పంచు. అందుకే నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన, మీ డిస్క్రిషనరీ పవర్స్ వాడండి అన్న, దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరిని అని చెప్పినాను. నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం, మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. డీజీపీ ఆఫీస్కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు? ఎందుకు గన్మెన్ షూట్ చేశారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం. ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ ఏపీయలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ ఏపీయలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ మీద మొత్తం డీప్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించినామంటే ఉద్యమాల ద్వారానే సాధించినాం. రేపటి నాడు కూడా ఏ అంశం సాధించాలన్నా, ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇన్ని వందల హామీల్ని సాధించాలన్నా ప్రజా ఉద్యమమే ప్రథమ మార్గం అవుతుంది. అటువంటి సందర్భంలో ఉద్యమాల కోసం పోయినటువంటి మా మీద, మా కార్యకర్తల మీద, మా జాగృతి కార్యకర్తల మీద ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ కాల్పులు జరిపిందంటే రేపు పొద్దున వేరే చోట ఉద్యమాలు ఎట్లా చేస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసేటోళ్లకు మీరు బుల్లెట్లతో సమాధానం చెప్తామంటే మేము ఈడ చూస్తూ ఊరుకోము. మళ్ళా చెప్తున్నా, జాగృతి కార్యకర్తల జోరికి ఎవరు వచ్చినా సరే
ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చి వారిని కట్టడి చేస్తే సరే, లేకపోతే ఎట్లా కట్టడి చేయాలో కూడా మాకు తెలుసు. థ్యాంక్ యూ.